ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్య. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే ఓ రాఘవ, నీవు మనసు సంకల్పము చేత కల్పింపబడినదే అవడం చేత మిథ్యే అయ్యున్నది. అట్టి మిథ్యాత్మ వస్తువు వినాశమునందు దుఃఖము అనేటువంటిది ఎందుకు చెప్పు అని చెబుతూ, అంతేకాదు తనకు అనురాగం లేని ఉదాసీనమైనటువంటి బంధువు ఏ విధంగా రాగద్వేషరహితమైన బుద్ధి చేత చూడబడుతుందో, అలాగే నీవు కూడా నీ యొక్క పంచభూతాత్మకమైన ఈ స్థూల సూక్ష్మ దేహరూప పంజరాన్ని నీవు కూడా అటువంటి సమస్థితిలో ఉదాసీన దృష్టితోటే వీక్షించు. అంతేకాదు తనకు అనురాగం లేనటువంటి తన యొక్క బంధువుకి, ఉదాసీన బంధువు ఏ విధంగా రాగద్వేషరహితమైనటువంటి మనుషులు యందు సుఖదుఖాలను పొందనట్లుగానే యథార్థ రూపంగా ఎరగబడడం చేత తన యొక్క పంచభూత రాశి మాత్ర స్వరూపంగా కలిగిన ఈ స్థూలదేహము సూక్ష్మదేహము అనే పంజరాల వలన కూడా అతడు సుఖదుఖాలను ఎప్పటికీ పొందలేడు. ఈ ద్రష్ట దృశ్యాల మధ్య కలిగినటువంటి దృక్రూపము ఏదైతే ఉంటుందో, అంటే ద్రష్ట దృశ్యము దృక్కు, ఈ మూడు త్రిపుటి, ఈ మూడు కూడా ఈ దృక్రూపమే అనాదితో ఉన్నటువంటిది. ఈ అనాది అయినది అనంతమైనటువంటి శివస్వరూపము. అదే నిరతిశయానందమనే ఇచ్చేటువంటి ఆత్మజ్ఞాన స్వరూపము అదే అయి ఉంటుంది దృక్రూపం, అదృక్రూపం. అయితే వాయువు గనక శమించిందో, వాయువుతో అంటే గాలి చేత విసరబడినప్పుడు గాలి అధికంగా ఉన్నప్పుడు దుమ్ము లేచినట్లుగానే అదే వాయువు ఆగినప్పుడు దుమ్ము లేవదు. అలాగే సత్యమైనటువంటి ఈ అధిష్టానందు మనస్సు అనేటువంటిది శమించిపోతుంది. మనస్సు అనే వాయువు గనక శమించిందా, శరీరము అనబడే ధూళి కూడా శాంతిస్తుంది. అసలు మనసు అనేటువంటిది అది అణచబడినప్పుడు, లేదా మనసు అనేటువంటిది అభావ స్థితిలో ఉన్నప్పుడు శరీరము అనేటువంటి దృష్టి కూడా ఉండదు. అప్పుడు గాలి లేకపోతే ధూళి ఎలా శాంతిస్తుందో, అలాగే మనసు శమించడంతో శరీరాలు కూడా మళ్ళీ రాకపోకలు ఉండవు. అంతేకాదు మరలా కూడా ఈ నగరతుల్యమైనటువంటి సంసారం యొక్క అధిష్టానమున అవిద్య ఆవరణము అనే మంచు కూడా ఎప్పటికీ కురియకుండానే ఉంటుంది అని చెబుతూ, వాసన ప్రావృషి క్షీణే సంస్థితో రామ మాగతే జాడ్యే జనిత హృత్కంపే పంకే శోష ముపాగతే. వాసన రూపమైనటువంటి వర్షము గనక శమించిందో అప్పుడు స్వరూపస్థితి యందు మనస్సునికి నిలుకడ అనేటువంటిది ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే మనసుకు నిలబాటు అనేది ప్రాప్తించిందో, ఇక హృదయమున భయాన్ని ఉత్పన్నం చేసేటువంటి అజ్ఞానము అనే పంకము, అజ్ఞానము అనే బురద పూర్తిగా ఎండిపోతుంది. అది ఎప్పుడైతే బురద ఎండిపోతుందో, ఏ బురద అజ్ఞానము అనేటువంటిది నశించిపోతుందో, ఇక తృష్ణ అనే వటవృక్షము ఉండదు. ఎందుకు? తృష్ణ అంటే కోరికల పరంపర, ఒకటి తీరితే మరొకటి, అంటే దానికి ఎప్పటికీ శాంతి లేనిదే తృష్ణ. ఆ తృష్ణ కూడా నశించిపోతుంది. తృష్ణ అనేది వటవృక్షంగా చెప్పబడితే అది కూడా ఎండిపోతుంది. అప్పుడు హృదయవనము ఏ విధంగా ఉంటుంది? ఇక హృదయము అనేటువంటిది, ఆ హృదయము అనేటువంటి తోట ఎలా ఉంటుంది అంటే, రాగము మొదలైనటువంటి లతలు ఏ విధంగా అంటే అల్పీభూతాలు, అక్కడ లేకనే ఉన్నట్లు ఉండి కూడా లేనట్లు అల్పమాత్రంగా ఉండగా, ఇంద్రియాలు అనే ఈ కదంబ వృక్షాలు కూడా క్షీణించిపోతాయి. అంటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఎందుకు? మనసు శమించిపోయినప్పుడు ఇంద్రియాలు అసలు పనిచేయవు. అలాగే ఇక మిథ్యారూపమైన పనిచేయవా? పనిచేస్తాయి.
అంటే విచ్చలవిడి విశృంఖలత్వంగా అవి పోకడ కొనసాగించవు. మనసు ఏ విధమైనటువంటి ధోరణి కలిగి ఉన్నదో ఈ కరచరణాది కలేబర అవయవాలు సర్వము కూడా వాటి పని మాత్రమే చేసుకుని దానిని జీవికను శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి క్రియలను మాత్రమే చేస్తూ ఉంటుంది. అంతేకాని దృశ్య సంబంధం వైపు పరిగెడుతూ కొనసాగుతూ దాని యందు ఊనుకొని బంధాన్ని పెంచుకొని ఇబ్బంది పెట్టుకోదు. ఆ విధంగా ఎప్పుడైతే ఈ మిథ్యారూపమైనటువంటి అజ్ఞాన మేఘము నశించిపోయిందో ఇక ప్రాతకాలమున రాత్రి అందల అంధకారం అంతా నశించినట్లుగానే సూర్యోదయము చేత అప్పటి వరకు ఉన్నటువంటి చీకటి నశించిపోతుంది. అలాగే ఈ మోహము అనబడే మంచు కూడా నశిస్తుంది, ఉండకుండా పోతుంది. అంతేకాదు మంత్రం వేస్తే గనక మరి విషం గనక నశించినట్లుగానే ఈ మోహజాడ్యము కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక దేని పట్ల కూడా మోహం ఉండదు అని చెబుతూ, అంతేకాదు అయితే మోహం నశించిన తర్వాత దేహము అనే పర్వతం మీద క్షుద్రమైనటువంటి నదులు క్షుద్రమైనటువంటి కోరికలు ఇక కొనసాగవు. ఇంకా కూడా మనోహర పక్షయుక్తమైనటువంటి సంకల్పము అనే ఉగ్రమయూరమేమీ కూడా శోభింపకుండా ఉంటుంది. మనోహరము అనబడేటువంటి పక్షయుక్తమగు అంటే మనసును హరించేటువంటి రెక్కలు కలిగినటువంటి ఉగ్రమైనటువంటి మనస్సు అనే ఏ మయూరము నెమలైతే ఉంటుందో మనసు అనేటువంటి మయూరము, మనసు అనబడే నెమలి అది ఇంకక్కడ ఉండదు, అది అక్కడ కనిపించదు అని చెబుతూ, అప్పుడు గనక ఆత్మస్వరూపము అనే ఆకాశమున ప్రత్యక్షంగా స్ఫురిస్తూ ఉండగా ఏ విధంగా ఇక సర్వము కూడా ఏముంటుంది, ఆత్మస్వరూపమే ఉంటుంది. అది ప్రత్యక్షంగా మనకి స్ఫురిస్తూ ఉంటే మహోదయ సంపన్నుడైనటువంటి జీవుడు, ఈ శరీరాన్ని ఆసరా చేసుకొని ఉండేటువంటి జీవుడు ఏ విధంగా ఉంటాడు, జీవుడు అనబడేవాడు సూర్యుడులాగా, అంటే జీవుడు అనేటువంటి సూర్యుడు అతి నిర్మలత్వాన్నే పొందుతాడు, స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటాడు, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు అనే చెబుతూ, అంతేకాదు విమోహ ఘన నిర్ముక్తము అంటే ఘనమైనటువంటి మోహాన్ని వదిలివేశాడు. అంతేకాదు వివేకంతో కూడుకొని ఉంటాడు, తృష్ణను వదిలివేశాడు, అజ్ఞానముతో కూడినటువంటి తమోగుణ రజోగుణలను కూడా వదిలివేశాడు. ఏ రజోగుణ తమోగుణ దోషాలైతే ఉన్నాయో వాటిని రహితం చేసుకున్నటువంటి హృదయాకాశ రూపమైన విశాల దిక్ సమూహము ఈ సమాధి మొదలైనటువంటి కాలాల యందు మిగులా శోభిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాదు విషయానందలేశ రూపమైన సంపదంతా కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అంటే ఈ విషయానందలో దృశ్య సంబంధమైనటువంటి విషయాలను కూడా అదే ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అంతేకాదు పరమ ఆనందదాయకం అంటే గొప్పదైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆత్మజ్ఞాన ఫలము చేత మిగులా పవిత్రమైన వివేకాన్ని ఈ యొక్క భూమండలం అంతా పూర్ణ సాఫల్యం పొందుతుంది. ఇక్కడ భూమండలము అంటే ధరణి అంటే ఒక దేహము. ఏ విధంగా దేహాంతర్గతంగా ఉన్నటువంటి జీవుడు ఎప్పుడైతే ఆత్మనంది ఆత్మతత్వాన్ని పొంది వాడు జీవరహితుడే అయ్యి శరీరము అనేది అబద్ధంగా చూసినప్పుడు వాని యొక్క దేహము అంటే పృథివీ అనేటువంటిది ఏ విధంగా ఇక్కడ విచ్ఛిన్న రూపంలో చూసినప్పుడు వాని దేహము, అపరిచ్ఛిన్న రూపంగా చూసినప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మ. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ పృథివీ అంటే ఈ వివేకంతో కూడుకొని శాశ్వతమైనటువంటి ఆనందప్రదాయకమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి ఉండదు. అటువంటి సాఫల్యతను పృథివీ అంతా పొందుతుంది అని చెప్తూ, ఆ తర్వాత బ్రహ్మాండమంతా కూడా పర్వత వన విస్తార సహితంతో కూడుకొని ఆత్మప్రకాశయుక్తంతో కూడుకొని సూర్యుడు చంద్రుడు యొక్క ప్రకాశము చేత అతి రమణీయంగాను స్వచ్ఛమైనటువంటి చల్లని నీడలతో కూడుకొని విరాజిల్లుతూ ఉంటుంది. ఇంకా
ఉత్తమ బుద్ధి అనే పలు రకాలైనటువంటి కుసుమాలతో విస్తరించి ఉంటుంది. అక్కడ ఏ బుద్ధి ఉంటుంది? ఉత్తమ బుద్ధి. ఉత్తమమైనటువంటి బుద్ధి అంటే ఊర్ధ్వంగా, ఉన్నతంగా అధిష్టానం ఏదైతే ఉన్నదో దానిని చూసేటువంటి బుద్ధే ఉత్తమ బుద్ధి. ఆ విధమైనటువంటి ఉత్తమ బుద్ధి సువాసనలతో కూడుకొని విశాలమైన స్ఫటికమణి వంటి ఆకృతి కలిగి ఉన్న ఏ హృదయ సరోవరం అయితే ఉంటుందో ఆ హృదయ సరోవరము రజోగుణము అనే ధూళి చేత ఎప్పటికీ కూడా కప్పబడదు. రజోగుణము అంటే కోరికలకు పుట్టిల్లు. అటువంటి రజోగుణము లేదు అక్కడ. ఆ రజోగుణమైనటువంటి ధూళి చేత ఎప్పటికీ కప్పబడకుండా నిర్మలంగా ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు మలినమును చంచలమును అయిన అహంకార భ్రమరము. అహంకారము అనే తుమ్మిద ఎటువంటిది అంటే మలినంతో కూడుకున్నది, ఎల్లప్పుడూ కూడా చెలిస్తూనే ఉంటుంది. అటువంటి భ్రమరము హృదయ కమల కోశము నుండి ఎగిరి, అంటే హృదయంలో ఉన్నటువంటి చంచలమైనది మలినమైనది అయినా ఏదైతే ఉంటుందో మనసు అనబడేటువంటి భ్రమరం, అహంకారము అనే భ్రమరం ఏదైతే ఉంటుందో ఆ హృదయ కమల కోశము నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఎగిరి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుందా అంటే మళ్ళీ రాదు. ఇక్కడ మనం ఏమనుకోవాలి? మళ్ళీ మలినం చేరదు, మళ్ళీ చంచలత్వం ఉండదు. నిగ్రహంగా ఆ పరమాత్మను అంటి ఉండేటువంటి స్థిరమైనటువంటి స్థానమే కలిగి ఉంటుంది అని తెలియజేస్తూ, అంతేకాదు భవత్యపగతాక్షేప సర్వగః సర్వనాయక నిర్వాసన శాంతమనః స్వదేహ నగరేశ్వర. అప్పుడు అపరిచ్ఛిన్నుడైనటువంటి సర్వవ్యాపకుడు, పరిచ్ఛిన్నత్వం లేనటువంటిది సర్వము వ్యాపించిన స్వరూపుడు, సర్వానికి కూడా ప్రభువైన, వాసనలు లేనటువంటి వాడు, శాంతి విత్తయుతుడు అంటే శాంతము అనేటువంటిదే బీజముగా కలిగినటువంటి వాడు అయిన ఆత్మ స్వదేహ నగరము నాకు ప్రభువై శోభిల్లుతూ ఉంటాడు అనే చెబుతూ, అంటే స్వదేహము అనబడే నగరానికి ప్రభువైనటువంటి ఆత్మ ఏ విధంగా ఉంటాడు అంటే సంకుచితత్వము లేకుండా సర్వము వ్యాపించి సర్వానికి నాయకత్వాన్ని వహించి వాసన వర్జితుడై శమించినటువంటి మనస్సు కలిగిన వాడై విలసిల్లుతూ ప్రకాశిస్తూ ఉంటాడు. విచారణ సమధిగతాత్మదీపకో మనస్యలం పరిగలితేవ ధీరదీహి విలోకయక్ష్వ యా భవనీర సాగతీర్ఘతజ్వరో విలసతి దేహవత్తనే. తత్వవిచారణము చేత ఆత్మయనేటువంటి దీపం కనుక దీపజ్యోతి ప్రాప్తించిందా, శరీరానికి ప్రభు అయినటువంటి ఆ ఆత్మ సమస్త దోషాలను కూడా రహితం చేస్తుంది. ఆ విధంగా రహితం చేసి ధైర్యంతో కూడుకొని ఈ ప్రపంచంలో జననము కానీ మరణము కానీ ఇటువంటి పొందే ఈ దశలయందు ఐహికమైన పారలౌకికమైన ఇహ సంబంధమైన పరసంబంధమైనటువంటి నీరస స్థితులను చూస్తూ కూడా మరి స్వదేహ నగరమునందు తాపత్రయ రహితుడై ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవికమైనటువంటి తాపత్రయాల యొక్క స్థితిగతులను నశించిపోయిన వాడై విలాసంగా చేరిస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే ధీరబుద్ధి కలిగిన మానవుడు తన యొక్క తత్వ విచారణ చేత ఆత్మదీపాన్ని పొందుతాడు, ఆత్మ అనేటువంటి వెలుగును పొందుతాడు. మనసు లెస్సగా శమించిపోతుంది. సంసారము నందు జనన మరణము అనేటువంటి ఏ మరి అసద్రూపమైనటువంటి అస్థిరమైనటువంటి స్థితులు ఉంటాయో ఆ దశలు యందు కూడా వాడు సాక్షిమాత్రుడయ్యే చూస్తూ ఉంటాడు. దుఃఖం నశించిన వాడై దుఃఖరహితుడై దేహము అనే పట్టణమునందు వాడు ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, ఓ మునీంద్ర, ఈ ప్రపంచము అంటే ఏదే దృశ్యం స్థితం విశ్వం విశ్వాతీతే చిదాత్మని తన్మే కదయ హే బ్రహ్మన్ పునర్బోధ వివృద్ధయే. ఓ మునీంద్ర, ఈ ప్రపంచము విశ్వాతీతమైనటువంటి చిదాత్మయందే ఏ విధంగా స్థితి కలిగి ఉన్నదో అనే విషయాన్ని గురించి నాకు తెలియజేయండి జ్ఞానాభివృద్ధి కోసము.
ఏ విధంగా ఈ ప్రపంచము విశ్వానికి అతీతమైనటువంటి చిదాత్మయందు స్థిరమై ఉన్నది అని చెప్తూ ఉన్నారు కదా. ఆ చిదాత్మయందు ఏ విధంగా స్థితి కలిగి ఉన్నది, ఎట్లు స్థితి కలిగి ఉన్నది, ఈ విషయాన్ని గురించి జ్ఞానాభివృద్ధి కోసం నాకు మళ్ళీ కూడా తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా అంటూ ఉన్నారు. యథోర్మయో నభివ్యక్త భావినః పయసి స్థితాః నా స్థితాశ్చాత్మనోన్యత్వాచిత్ తత్వే సృష్టయస్తదా. ఓ రామ, ఉత్పన్నము కానున్నటువంటి తరంగము ఎలాగా భిన్న రూపముతో సముద్రమున ఉంటుందో అలాగే ఈ సృష్టి అంతా కూడా చిదాత్మయందే ఉన్నది. ఏ విధంగా ఉత్పన్నము కానున్న తరంగము అంటే జలమునందు ఉత్పన్నం కావటానికి సిద్ధంగా ఉన్నటువంటి తరంగం ఏ విధంగా భిన్న రూపముగా సముద్రమున ఉన్నదో అట్లాగే ఈ సృష్టి అంతా కూడా చిదాత్మయందు ఉన్నది. మరి జలమునందు తరంగాలు ఏ విధంగా ఉత్పన్నమవుతున్నాయి, అలాగే చిదాత్మయం నుండి అదే విధంగా సృష్టి అంతా కూడా ఉత్పన్నమవుతూ ఉంటుంది అని చెబుతూ యదా సర్వగత సౌక్ష్మాదాకాశోనోపలక్ష్యతే తదా నిరంచిద్భావ సర్వగోపి నలక్ష్యతే. ఆకాశమంతటా కూడా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ సూక్ష్మత్వ కారణం చేత గోచరించకుండానే ఉంటుంది. అలా గోచరించకుండా ఉన్నట్లుగానే అతి సూక్ష్మమైనటువంటి ఆత్మ కూడా సర్వవ్యాపి అయినప్పటికీ కూడా ఏమాత్రము కూడా దృగ్గోచరము అనేటువంటిది కనబడదు, అంటే కంటికి కనబడదు అని చెబుతూ ఆకాశము అంటే ఈ ఖాళీ ఎక్కడున్నది అంటే ఏమని చెప్తాం, సర్వము ఖాళీ ఉన్నది. అలాగే ఈ ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఉన్నది, సూక్ష్మమై ఉన్నది. ఆ ఉండడం చేత మనకు ఆకాశము కనబడదు, కానీ ఎక్కడున్నది, సర్వము వ్యాపించి ఉన్నది. అలాగే ఈ చిద్రూపాత్మ కూడా ఇంకా ఆకాశము కంటే అతి మిగుల సూక్ష్మమైనది కాబట్టి అది సర్వవ్యాపకమై ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా నిరంశమై ఎటువంటి అంశమాత్రము కూడా అంటే దేని యొక్క రూపనామక్రియ అనేటువంటిది లేకుండా అతి సూక్ష్మంగా ఉండడం చేత సర్వము వ్యాపించి తానే అయినా కూడా ఏమీ కనిపించకుండా ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు నిరావరణ ప్రదేశమునందు ఉన్న ఏ స్ఫటికాది మనులైతే ఉన్నాయో ఆ మనులందు సత్తు అసత్ రూపాలు అన్నీ కూడా దాంట్లో ప్రతిబింబిస్తాయి కదా. అలాగే మరి చెప్పటానికి కూడా సాధ్యముగా అనేటువంటి ప్రతిబింబము ఉండునట్లుగానే ఆత్మయందు కూడా ఈ సృష్టి ఉన్నది అని చెబుతూ స్వాధారైరంబుదై స్వస్థైర్న స్పృష్టం గగనం యథా చిత్సైః సర్గైశ్చిదాధారైర్న స్పృష్ట చిత్పరా తథా. తమ యందున్నటువంటి మేఘాలకు ఆధారభూతమై ఉన్నప్పటికీ వాని చేత ఆకాశము స్పృశించబడకుండా ఉండునట్లుగానే ఆ పరా చైతన్యము కూడా తమ యందు స్థితి కలిగి ఉన్నటువంటి సృష్టులకు ఆధారభూతమై ఉన్నప్పటికీ కూడా వాని చేత ఏమాత్రము స్పృశింపబడదు. ఆకాశము తన యందు ఉన్నట్టే తననే ఉండి తననే ఆధారంగా చేసుకొని ఉన్న మేఘాల చేత కూడా ఆకాశము అంటబడదు. అలాగే ఈ పరాచైతన్యమైనటువంటి ఆత్మ కూడా తన యందే ఉన్న తనే ఆధారమే ఉన్న చేసుకొని ఉండి ఈ సృష్టి స్థితి లయాస్థితులు ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఏమాత్రము కూడా ఇది ఈ ఆత్మతత్వము దాని నుండే జాలువారి దాని యందే స్థితి కలిగి దాని యందే లయమవుతూ ఉన్నా కూడా దానికి ఏమాత్రము కూడా అంటదు. ఏ విధంగా అంటదు అంటే తనను ఆధారం చేసుకొని తన చేత మరి తన యందే ఉన్న ఆకాశమునందే ఉంటాయి మేఘాలు, ఆకాశాన్నే ఆధారం చేసుకుంటాయి, కానీ మేఘాలు ఆకాశానికి అంటవు. అలాగే ఈ పరాచైతన్యమైనటువంటి సర్వవ్యాపక స్థితిలో ఉన్న ఈ పరమాత్మ తత్వాన్ని నందు మరి సృజింపబడి స్థితి కలిగి లయము జరుగుతూ ఉన్నా కూడా ఈ పరాత్మతత్వానికి ఇవి ఏవి అంటవు. ఆ పరాత్మతత్వం అనేటువంటిది వీటికి అంటదు అని చెబుతూ, అంతేకాదు జలమందు వచ్చేటువంటి సూర్యకిరణాలు జలములోకి సూర్యకిరణాలు వెళ్తాయి, అయినా కూడా ఆ సూర్యకిరణాలు ప్రత్యక్షంగా కనపడవు, కానీ ప్రతిబింబ రూపంలో కనబడతాయి కదా.
అలాగే శరీరమందు కూడా ఆత్మ ప్రతిబింబ రూపంలోనే వ్యక్తమవుతుంది, కానీ నేరుగా ఎప్పటికీ వ్యక్తం కాదు. ఆ విధంగా ఎట్లా చూస్తాం? మనం శరీరాన్నే చూస్తాం. శరీరానికి కదలిక, జవము, జీవము, సర్వేక సమస్త చేతనము కూడా లోపల ఉన్నటువంటి ఆత్మే. కానీ ఆత్మను చూస్తామా? మనం చూడగలమా? కాదు. దానికి ఆధారం జీవమే, దానికి ఆశ్రయం జీవమే, కానీ జీవం కనపడదు, కనబడేది శరీరం. ఆ విధంగానే ఈ యొక్క ఆత్మ ప్రతిబింబ రూపంలో శరీర రూపంలో కనబడుతుందే కానీ కనబడదు. ఏ విధంగా అంటే జలములోకి వెళ్ళిన సూర్యకిరణాలు ప్రతిబింబ రూపంలో చూస్తామే కానీ నేరుగా సూర్యకిరణాలను చూడగలమా? చూడలేనట్లుగానే ఈ చిదాత్మ కూడా సర్వసంకల్ప సంజ్ఞావర్జితము. ఎన్ని కల్పాలు చేస్తామో, గుర్తులుంటామో అవన్నీ వదిలివేయబడినవి, అది లేకుండా ఉన్నటువంటిది, నాశరహితము. అది ఎప్పటికీ కూడా నశించదు. ఎందుకు అంటే అది ఉత్పన్నం కాల. ఉత్పన్నమైనటువంటి దానికి నశింపు ఉంటుంది, ఆకారం కలిగిన దానికి మార్పు ఉంటుంది. దానికి ఆకారము అనేటువంటిది లేదు, సర్వ ఆకారాలకు ఆశ్రయమై ఉన్నది. అందుకే జీవ, విషయ మొదలైనటువంటి సంజ్ఞలన్నీ కూడా దీని యందు కల్పించబడినవి కానీ దానివి కావు అని చెబుతూ విఘ్నులు ఈ ఆత్మను ఏమంటున్నారు అంటే ఆకాశము కంటే కూడా శతగుణము అధికమైనప్పటికీ కూడా 100 గుణాలు ఆకాశము కంటే కూడా అధికంగా, స్వచ్ఛంగా, నిష్కలంక రూపంగా, కళా సహితంగా, కళారహితంగా కూడా జగత్తుకి అభిన్నంగానే చూస్తూ ఉంటారు. ఎవరు? ఏ విజ్ఞానమునందు అనుసరించి విఘ్నులై ఉంటారో మహనీయులు, పరాత్మతత్వమునందు స్థిరపడి ఉన్నటువంటి వారు దీనిని అన్నింటికంటే కూడా జగత్తుకి ఈ పరాత్మ వస్తువు అనేది భిన్నమైనదిగానే చూస్తారు. ఈ జగత్తు అనేది లేని దానినిగానే చూస్తారు. ఈ జగత్తు అనేటువంటిది పరమాత్మ కంటే భిన్నమైన వస్తువుగా చూడరు అని చెబుతూ, అంతేకాదు సముద్రమున తరంగాదుల యొక్క అంటే సముద్రములో ఏ విధంగా ఉంటాయి? తరంగాల రూపంలో అనేకత్వం గోచరించినప్పటికీ కూడా, అంటే ఎన్ని తరంగాలు వస్తాయి? ఎన్నో వస్తాయి. అట్లా విడివిడిగా అనేక తరంగాల రూపంలో మనం చూసినప్పటికీ కూడా ఎన్ని వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది తరంగాలు వస్తూ పోతూ ఉన్న అవన్నీ కూడా ఈ సముద్రము కంటే వేరు కాదు. అంటే సముద్రము అంటే జలమే కదా, ఆ జలము కంటే ఈ తరంగాలు ఎప్పటికీ వేరు కాదు. అంటే ఏ వికారము లేనట్లే. అంటే జలము కంటే ఇది వేరైతే ఏదైనా మార్పు ఉంటుంది, జలము కంటే తరంగాలు వేరు కాబట్టి ఏ వికారం, ఏ మార్పు లేనట్లే. అలాగే ఈ చైతన్య మహాసముద్రమునందు నీదని, నాదని మొదలైన రూపాలతో అనేకత్వాలు మనకి గోచరమవుతూ స్ఫురిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా చైతన్యం కంటే కూడా వేరుగా, భిన్నంగా ఈ ప్రపంచమున ఏదీ కూడా లేదు, అసలు ఏదీ విలసిల్లలేదు అని చెబుతూ చైతన్యమే గనక దేని విషయమును అనుభవించేటప్పుడు తన యొక్క స్వరూపాన్నే అనుభవిస్తూ ఉంటున్నదే అవుతుంది. కాబట్టి చైతన్యము తన యొక్క ఆత్మస్వరూపముననే స్థితి కలిగి ఉన్నది అని విద్వాంసుల యొక్క అనుభవం కూడా అదే కదా. అట్లయినప్పుడు ఈ జగత్తంతా కూడా ఆత్మ కంటే వేరుగా ఉన్నది అని అజ్ఞానంతో నిండిన వారు అగ్నులు మాత్రమే కల్పన చేస్తూ ఉన్నారు, కానీ విఘ్నులు మాత్రం కాదు అని చెబుతూ అజ్ఞానుల యొక్క దృష్టి యందు ఈ చైతన్యము అబద్ధ స్వభావము కలిగిన ప్రపంచాన్ని జ్ఞానుల దృష్టి యందు కేవలము ప్రకాశ రూపమయ్యే ఉన్నది. ఏ విధంగా? అజ్ఞానుల దృష్టి యందు చైతన్యము అబద్ధము. ఎందుకు? వారు చైతన్యాన్ని చూడలేరు. ఏ దృశ్యమాన వస్తు శరీరం అయితే ఉన్నదో, ఈ జగత్ సంబంధమైన వస్తుతత్వం ఉన్నదో దాన్నే చూస్తారు, ఈ ప్రపంచాన్నే చూస్తారు, కానీ చైతన్యాన్ని చూడలేరు. అంటే అజ్ఞానుల దృష్టి యందు ఈ చైతన్యము అబద్ధమే. అదే జ్ఞానుల దృష్టి యందు కేవలము ప్రకాశ రూపమయ్యే ఉంటుంది, దాన్నే చూస్తారు, జగత్తును చూడరు జ్ఞానులు అని చెబుతూ ఈ చైతన్యము స్వభావముగానే అంటే సహజంగానే సూర్యచంద్రాదులను కూడా ప్రకాశింపజేసేది అవుతుంది. ఇంకా అది సర్వభూత సంహారానికి, జీవుల యొక్క జన్మలకు కూడా కారణమయ్యే ఒప్పుచూ ఉన్నది. అయితే ఈ చైతన్యము ఎప్పుడూ నశించడం లేదు. నశించడం లేదు అంటే దానికి ఉత్పన్నమే లేదు, అది ఉత్పన్నము లేదు, నశింపు లేదు, లేవడం లేదు, కూర్చోవడం లేదు, రావడం లేదు, పోవడం లేదు. ఈ స్థానమును కానీ
ఇంకా ఆ స్థానమును కానీ అంటే ఈ ప్రదేశమునందు ఆ ప్రదేశమునందు లేక సర్వత్రా వ్యాపించి ఏకరూపమునే ఉన్నది అని చెబుతూ రామచంద్ర, నిర్మలమైన ఈ చైతన్యము తన యొక్క స్వరూపమునందే వ్యవస్థితమై ఉన్నది. అలా ఉండి ఏ విధంగా రజ్జువందు సర్పంలాగానే ప్రపంచ రూపమున వివర్త భావాన్నే పొందుతూ ఉన్నది. ఈ నిర్మలమైన మాలిన్యరహితమైన ఈ చైతన్యం తన స్వరూపంలోనే ఉన్నది. అలా కూడా స్థిరపడి ఉండి ఏ విధంగా రజ్జువునందు సర్పభ్రాంతిలాగానే, ఏ విధంగా తాటి యందు పాము కనపడినట్లుగానే ఈ ప్రపంచ రూపము పరమాత్మ యందు అంటే ఉండేటువంటిది సర్వవ్యాపకమైన చైతన్యమే ఉన్నది. దాని యందు ఏం చూస్తున్నాం? ప్రపంచాన్నే చూస్తూ ఉన్నాం. అంటే ప్రపంచాన్ని అబద్ధంగా చూడగలిగిన వాడు సత్యమైన పరమాత్మను గాంచగలుగుతాడు. పాముని మరి అబద్ధంగా చూచినవాడు పాము తాడును చూడగలుగుతాడు. లేకపోతే ఆ తాడును చూచి పామనే భయపడతాడు, ఆ దారిని కూడా రాడు. అంటే మరో దారిని వచ్చిపోతూ ఉంటాడు. అంటే జ్ఞానము అనబడేటువంటి వెలుతురు ద్వారా ఆ యొక్క తాటిని చూసినప్పుడు తాటి యందు పాము అని భ్రమించాడే, ఆ భ్రమజనితమైన పాము పోతుంది. అప్పుడు వాడు సత్యాన్నే గాంచుతాడు. ఆ ప్రయత్నమే చేయకుండా ఉన్నటువంటి వాడు ప్రపంచాన్నే చూస్తాడు. అదే ఏ విధంగా అంటే బ్రహ్మమునందు ప్రపంచ రూపాన్నే చూస్తాడు, బ్రహ్మాన్ని చూడలేడు. వాడికి ప్రపంచం కనపడిందా? బ్రహ్మము కనపడదు. వాడికి పాము కనపడిందా? మరి తాడు కనపడదు. అదే తాడే చూశాడా? వాడికి పాము లేదు. బ్రహ్మతత్వాన్నే గాంచాడా? వాడికి జగత్తే లేదు అని తెలియజేస్తూ, అంతేకాదు తేజో సమూహ రూపమైనటువంటి అగ్ని కూడా మరి జల ప్రవాహ రూపమైన జలము కూడా స్ఫురించినట్లుగానే ఈ సృష్టి విలాస రూపమున ఈ చైతన్యము స్ఫురిస్తూ ఉన్నది. ఏ విధంగా తేజస్సుతో, వేడితో, అగ్నితో, వెచ్చదనముతో మరి ఈ యొక్క సమూహ రూపంలో ఉన్నటువంటి అగ్ని, జల ప్రవాహ రూపంలో ఉన్నటువంటి జలము మనకి ఏ విధంగా గోచరమవుతుందో అలాగే ఈ సృష్టి విలాస రూపమున ఈ చైతన్యం కూడా ఇలాగే స్ఫురిస్తూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఈ సృష్టి రచనా స్వభావ సహితమును సర్వవ్యాపియు నిత్యమును యథార్థముగా ప్రకాశముతో నిండిపోయినదియు వ్యవహార దృష్టి చేత అప్రకాశమయము. అంటే ఇది యథార్థంగా అయితే ప్రకాశంతో నిండినది. అదే వ్యావహారిక ఈ యొక్క దృశ్యమానమైనటువంటి దృష్టితో చూస్తే ఇది ఏమాత్రము కూడా ప్రకాశం లేదు, అప్రకాశమయము చీకటితో నిండినది. అదేవిధంగా యథార్థంగా అయితే ఏంటిది? అంశరహితము, దీనికో అంశ అంటూ లేదు. అదే వ్యవహార దృష్టితో చూస్తే అంశలుగా విచ్ఛిన్నంగా ఖండఖండాలుగా అలాగే అంశసహితంగా కనపడుతుంది. అయినటువంటి ఈ చిదాత్మ అవిద్య అంటే అజ్ఞాన కారణము చేత ఆ అవిద్య యందు ప్రతిబింబించిన కృత్రిమ రూపము చేతనే స్వయంగా తన యొక్క అనంత పదాన్ని కూడా వదిలివేస్తూ అహంభావాన్ని పరిగ్రహిస్తుంది. అలాగా అహంకారాన్ని, అహంభావాన్ని పరిగ్రహించినప్పుడే తను అనంతుడు, మరి ఆదికారణుడు, ఈశ్వరుడు అనే భావాన్ని వదిలివేస్తుంది. వదిలివేసి కృత్రిమత్వమైనటువంటి ఈ శరీరాన్ని స్వయంగా తను అనుకుంటుంది. ఆ అనుకొని అప్పుడు ఆ అనంతమైనటువంటి పదాన్ని వదిలివేసి అహంభావము అనేటువంటిదే గ్రహించి క్రమంగా కూడా జీవత్వాన్ని ప్రాప్తి పొందుతూ ఉంటుంది. ఈ విధంగా జీవత్వమును, పదార్థాల యొక్క అనేకత్వాన్ని కూడా ఈ విధంగా దృఢపడగా ఈ ప్రపంచ కల్పనాపూర్వకంగా ఇది కలదు, ఇది లేదు అనే భావము చేత ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం లేదు అనేటువంటిది, ఇది వదిలివేయాలి, ఇది స్వీకరించాలి అనేటువంటి విషయాలు అంటే స్థానభూతమైనటువంటి దేహాత్మ భావము ప్రాప్తిస్తుంది. అప్పుడు విహితమైనది, నిషిద్ధ రూపములతో ఉన్నటువంటిది, ఇలా పలు రకాలైనటువంటి శారీరక క్రియల ద్వారా ఈ చిదాత్మ మాత్రమే ప్రపంచాన్ని తనకు భోగ్యంగా, అనుభవయోగ్య వస్తువుగా అది పొందుతూ ఉంటుంది. కానీ యథార్థంగా ఆ విధంగా చేయడం ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు. పృథ్వీకశమున ఉన్నదే అంటే ఈ యొక్క దేహమునందు ఉన్నప్పుడు మాత్రమే ఈ చైతన్యము జగదంకుర రూపమున ఉన్నతిని పొందుతూ ఉన్నది.
అంటే జగత్తు అనేటువంటి బీజమునందు అది ఈ దృశ్య సంబంధమైనటువంటి విస్తారాన్ని పొందుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.